అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే దాదాపు 7-8 మంది అరెస్ట్ అయిపోయారు. రేపు మాపో తాడేపల్లి గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి కూడా వెళ్ళిపోతారు ప్యాలెస్ లకి. ఈ మధ్యలోనే ప్రధానంగా ఒక 6 మంది ఉంటే ఆ 6 మంది ఎవరికి చెప్పా పెట్టకుండా దేశం దాటి వెళ్ళిపోయారు. ఆ లిక్కర్ స్కామ్ లో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి మనుషులు అనమాట. వాళ్ళు ఎవరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, అవినాష్ రెడ్డి, వరుణ్ కుమార్, శివకుమార్, చాణుక్య. వీళ్ళు లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి టీం అనమాట. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఆ ముడుపులన్నీ వసూళ్ళైనాయి. మద్యం డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు నెట్వర్క్లో కీలకమైనటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరగణం వీళ్ళంతా, ఈ 6 మంది. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క భద్రతా వలయంలాగా ఒక వ్యవస్థలాగా వ్యవహరించి ఆ డిస్టిలరీల నుంచి వచ్చే డబ్బులన్నింటినీ వీళ్ళు కలెక్షన్ చేసి వాటిని ఎవరెవరికి పంచాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేటివన్నీ హ్యాండిల్ చేసినటువంటి మేధావులు అన్నమాట. ఇక వీళ్ళు చేసినటువంటి గొప్ప పనులు చరిత్ర ఏంటంటే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా రూపంలో విదేశాలకు ఈ లిక్కర్ సొమ్మునంతా వీళ్ళు తరలించారన్నమాట. ఇక వీళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ 6 మందిదే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అయితే, సబ్లీజులు తీసుకోవడము, సొంత బ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేసేది ఒకరు, లెక్కలన్నీ చూసేది ఇంకొకడు, ముడుపులన్నిటినీ వసూలు చేసేది ఒకడు, ఆ వసూలు చేసినటువంటి కమిషన్లన్నిటినీ తరలించేది ఇంకొకడు. ఇట్లా ఈ 6 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రని సమర్థవంతంగా పోషించారన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్ మీద సీరియస్గా సిట్ విచారణకు ఆదేశించారో అప్పుడే ఈ 6 మంది సైలెంట్గా సర్దేసుకొని విదేశాలకు పారిపోయారు. ఎందుకంటే పైనున్నోళ్ళు దొరికినా పర్లేదు కానీ అసలైన వాళ్ళు దొరకకూడదు. ఎందుకంటే వీళ్ళ దగ్గరే ఉంటాయన్నమాట అసలైన ఆధారాలన్నిటిని. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఫస్ట్ క్యాండిడేట్. ఇతగాడు ఏం చేశాడంటే దొంగ కంపెనీలు ఏర్పాటు చేశాడు. వాటికి డైరెక్టర్గా కూడా ఈ కిరణ్ కుమార్ రెడ్డే వ్యవహరించడం జరిగింది. ఆ కంపెనీల ద్వారా కోట్ల సొమ్మును విదేశాలకు తరలించడంలో కీలక పాత్రధారి ఈ కిరణ్ కుమార్ రెడ్డి. ఇక ఆయన గారు ఏర్పాటు చేసినటువంటి దొంగ కంపెనీలు ఏంటివి అంటే టెక్కార్ ఇన్నోవేషన్స్ అంట, ఎయిర్ స్పేస్ టెక్నాలజీ అంట, టెక్సీ స్మార్ట్ మెంటాలిటీ అంట, డికార్డ్ లాజిస్టిక్స్ అంట, నిరాన్ డిజైన్ అంట, టెక్కార్ టెక్నాలజీ అంట, కెకార్ట్ లాజిస్టిక్స్ అంట, టెక్కార్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంట. ఇవన్నీ మీరు గూగుల్ చేస్తారేమో, అవి కేవలం గూగుల్లో మాత్రమే కనపడతాయి. ఆ అడ్రస్లకు పోయినారంటే కనపడవు. ఎందుకంటే ఈ డొల్ల కంపెనీలు, పేపర్ కంపెనీలు ఇవన్నీ. ఇంకా సొమ్ములు వసూలులో కీలకమైనటువంటి వ్యక్తి సైఫ్ అహ్మద్. ఇతగాడు కలెక్షన్ ఏజెంట్. కాళహస్తికి చెందినటువంటి వాడు ఈ సైఫ్ అహ్మద్. రాజ్ కసిరెడ్డి సూచనకు అనుగుణంగా డిస్టిలరీల నుంచి సొమ్ములు వసూలు చేసి వాటిని భద్రపరచడంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. బేవరేజెస్ కార్పొరేషన్ ఆర్డర్లు, అమ్మకాల సమాచారం అంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఏ కంపెనీ నుంచి ఎంత వసూలు చేయాలి అనే లెక్కల అన్నీ ఆయన దగ్గరనే, ఈ సైఫ్ అహ్మద్ దగ్గరనే ఉంటాయి. ఇక కసిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ చూసేది చాణక్య. హైదరాబాద్కు చెందినటువంటి చాణక్య టీ గ్రిల్ అనేటటువంటి హోటల్కి ఇతగాడు ఓనర్. రాజ్ కసిరెడ్డి ముఠా ఆర్థిక వ్యవహారాలన్నీ ఈయనగారే చూస్తూనే ఉంటాడు. ఈయనగారు ఏర్పాటు చేసినటువంటి దొంగ కంపెనీలు ఆస్టన్ హోల్డింగ్స్ అంట, వైట్ పార్క్ బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ అంట, గోల్డెన్ వ్యాలీ బ్రూస్ అంట. ఇట్లా దిక్కుమాలిన పేర్లు అవన్నీ నోటికి కూడా తిరిగి సావు. అవన్నీ ఏర్పాటు చేసి ఈ మద్యం ముడుపులన్నింటినీ వాటిలోకి తరలించేశారు. ఇక పురుషోత్తముడు వరుణ్ కుమార్. సికింద్రాబాద్లోని టీచర్స్ కాలనీకి చెందినటువంటి వ్యక్తే ఈ వరుణ్ కుమార్. లీలా డిస్టిలరీస్కు హెడ్గా వ్యవహరించాడు ఈయన. డిస్టిలరీలకి సంబంధించినటువంటి సబ్లీజులు, ఉత్పత్తి, బ్యాంకు లావాదేవీలన్నిటినీ ఈయన గారు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇక బొల్లారంకి చెందినటువంటి శివకుమార్. అదాన్ డిస్టిలరీస్ డైరెక్టరు ఈ శివకుమారు. సొంత మద్యం బ్రాండ్ల ద్వారా భారీ అమ్మకాలు చేసి పెద్ద ఎత్తున ముడుపులు పంపిణీ చేశాడు. ఇక అవినాష్ రెడ్డి అలియాస్ ఉరఫ్ సుమిత్. ఇట్లా దోపిడీలు చేయడానికి కూడా ఒక పద్ధతి, ప్లానింగు, పర్ఫెక్షనిజము ఇన్ని చేసి అడ్డంగా దొరికిపోయారు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.